దాదాపు 3 నెలలుగా కొనసాగుతున్న అమెరికా ఇరాన్ పంచాయతీ ఎంతకు తెగట్లేదు. అంతేగాక రోజుకో కొత్త పరిణామంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి తప్ప తగ్గుతున్న సూచనలు కనిపించడమే లేదు. ఇరాన్తో డీల్ విషయంలో తామేమీ తొందరపడడం లేదని ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా సెలవిచ్చారు. ట్రంప్ అంటే శాంతి స్థాపన కంటే ఇరాన్ను పూర్తిగా లొంగదీసుకోవాలనేదే ట్రంప్ వ్యాఖ్యల ఉద్దేశంగా కనిపిస్తోంది. అంటే ఈ సంక్షోభం మరికొంతకాలం కొనసాగుతుంది అనే సంకేతం ఇచ్చారు. కేవలం తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపడం ట్రంప్ ఉద్దేశం కాదు. ఇరాన్ అణు కార్యక్రమాలను పూర్తిగా అడ్డుకోవడం, యురేనియం నిల్వలను తగ్గించడం, అంతర్జాతీయ అణు సంస్థ తనిఖీలకు ఇరాన్ బేషరతుగా ఒప్పుకునేలా చేయడం ట్రంప్ ప్రధాన లక్ష్యం. అమెరికా జరిపిన సైనిక చర్య, ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ ఇప్పటికే చాలా బలహీనపడిందని ట్రంప్ భావిస్తున్నారు. సమయం తమకే అనుకూలంగా ఉందనే నమ్మకంతో ఇరాన్ పూర్తిగా మోకరిల్లే వరకు ఒత్తిడిని కొనసాగించాలని చూస్తున్నారు. ఒప్పందం ఒక కొలిక్కి వచ్చే వరకు హర్మోజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. జలసంధి మూతపడ్డం వల్ల ఇరాన్ రోజుకు కోల్పోతున్న $500 మిలియన్ ఆదాయాన్ని ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి అస్త్రంగా వాడుకుంటున్నారు. గతంలో బరాక్ ఒబామా హయాంలో జరిగిన డీల్ లాగా ఇరాన్కు ఎలాంటి నగదు ప్రయోజనాలు దక్కకుండా పూర్తిగా అమెరికా ప్రయోజనాలకి పెద్దపీట వేసేలా కఠినమైన షరతులతో కూడిన ఒప్పందం కోసం ట్రంప్ పట్టుబడుతున్నారు. కాగా ట్రంప్ తాజా ఆలోచన భారత్ వంటి చమురు దిగుమతి దేశాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ఒప్పందం ఆలస్యమై ఉద్రిక్తతలు కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత పెరుగుతాయి. దాంతో దేశీయంగా ద్రవ్యోల్బణం, పెట్రోల్, డీజిల్ ధరలపై భారం పడుతుంది. సంక్షోభం ఇలాగే కొనసాగితే మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యం కష్టమవుతుంది. స్టాక్ మార్కెట్ మీద ప్రభావం పడుతుంది. శాంతి చర్చల పురోగతిని బట్టి స్టాక్ మార్కెట్లు కదులుతున్నాయి. ట్రంప్ తొందరేమీ లేదు అనడం వల్ల మార్కెట్లలో అనిశ్చితి కొనసాగొచ్చు. అమెరికా తన శత్రు దేశాలైన ఇరాన్, రష్యాలతో భారత్ జరిపే వాణిజ్యాన్ని తగ్గించుకోవాలని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. రష్యా, ఇరాన్ల నుండి చమురు దిగుమతులు తగ్గించి అమెరికా నుండి కొనుగోళ్లు పెంచాలనే షరతులు భారత్ యొక్క స్వతంత్ర విదేశాంగ విధానానికి సవాలుగా మారతాయి. మొత్తంగా చూస్తే ట్రంప్ ఇరాన్ను పూర్తిగా లొంగదీసుకోవడానికి ఆడుతున్న ఈ అంతర్జాతీయ మైండ్ గేమ్ వల్ల పశ్చిమాసియాలో అనిశ్చితి మరికొంతకాలం కొనసాగనుంది. ఈ ఆలస్యం భారత్కు ఇంధన భద్రత, వ్యూహాత్మక పెట్టుబడుల పరంగా ఆందోళన కలిగించే విషయమే.